శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మేషరాశి వారికి మాసంలో ఎలా ఉండబోతుందో అంశం గురించి మాట్లాడుతున్నానండి. మేషరాశి వారు అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం కలుపుకుంటే మేషరాశిలోకి వస్తుంది. గోచార రీత్యా వీరికి ఈ మాసంలో లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా, ఏం చేస్తే వీళ్ళకి కలిసి వస్తుంది అనే విషయం చెప్తాను. వీరికి మనకు ఉండే 9 గ్రహాలలో ప్రధానంగా 2 గ్రహాలు బాగా కలిసి వస్తున్నాయి. ఆ 2 చాలా ముఖ్యమైన గ్రహాలు. అవి ఏంటంటే, ఒకటి గురువు, 2 శని. శని గ్రహం అంటే అందరూ భయపడిపోతారు, గదగద వణుకుతారు. నిజానికి శని వచ్చిందంటే చాలా అవస్థ పాలవుతుంటారు. 35 సంవత్సరాలు పైబడ్డ వారు ఎవరైనా శని వచ్చిందనంటే కొంత నయమే. కానీ 25 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వారిని శని బాగా ఇబ్బంది చేస్తాడు, క్రమశిక్షణ పరునుగా చేస్తాడు, అప్పుల పాలు చేస్తాడు. కానీ మేషరాశి వారికి ఇప్పుడు శని లాభంలో ఉన్నాడు, అంటే ఏకాదశ స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది? మేషరాశి వారికి ఆర్థిక వెసులుబాటు, విదేశాలకు వెళ్ళాలని అనుకున్న విషయం కానీ చాలా చక్కగా అయిపోతుందండి. వ్యాపార అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. మీరు పోడగొట్టుకున్న ఆస్తులన్నీ కూడా మళ్ళీ మీరు ప్రయత్నం చేస్తే తిరిగి వస్తాయి. మీలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ మాట సమాజంలో నెగ్గుతుంది. మిమ్మల్ని ఎవరైతే నిందించారో ఆ నిందారూపంలన్నీ తొలగిపోయి మీ యొక్క సత్యాన్ని వెలుగులోకి వస్తుంది. తర్వాత గృహాలు నిర్మించేవారు, చిరకాలంగా గృహాలు నిర్మించాలని, ఇంత స్థలం కొనుక్కోవాలని ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో వారికి అనుకూలమైన సమయం. ఎందుకంటే శని ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి. దాంతోపాటు గురువు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. 2వ ఇంట గురువు ఉన్నాడు. 2వ ఇంట గురువు ఉంటే అన్ని శుభకార్యాలే. ధనానికి లోటు ఉండదండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఇట్టే తొలగిపోతుంది. వివాహాలు కాక వెంపర్లాడుతున్న మేషరాశి వారికి మంచి శుభవార్త అండి. మీకు ఖచ్చితంగా ఈ మాసంలో సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్ని సంబంధాలు చూసారో ఏమో నాకు తెలియదు, కానీ ఈ మాసంలో కనుక మీరు సంబంధాలు కుదుర్చుకోవాలనుకున్నా కానీ మీరు వెళ్తే ఖచ్చితంగా 100కు 100 రూపాయలు నిజమవుతూ ఉంటుంది. 100కు 100% చెప్తున్నాను. ఎందుకంటే 2వ ఇంట గురువు ఉన్నప్పుడు ఆర్థిక వసూలతో పాటు కుటుంబంలో ఒక నూతన వధువు కానీ నూతన వరుడు కానీ వచ్చే అవకాశాలు చాలాగా ఉంటాయి. గురువు లాభం వల్ల ఏం జరుగుతుంది? మీ పిల్లలు ఇప్పటి వరకు మీ పైన సదాభిప్రాయం లేకపోతే ఇప్పుడు వారు మనసు మార్చుకొని తల్లిదండ్రుల మాట వినాలని, వారి మాటకు విలువలు ఇవ్వాలని ఖచ్చితంగా వింటారు. దుబారా ఖర్చులు తగ్గిపోతాయి, వ్యసనాలు తగ్గిపోతాయి. మీ కుటుంబంలో ప్రేమగా ఉంటుంది. ఇకపోతే ఉద్యోగస్తులకు పదోన్నతులు జరుగుతాయి. మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కావాలన్నా కానీ మీరు అనుకున్న స్థలానికి కావాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఇప్పటి వరకు గృహాలు నిర్మించి మధ్యగా ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మళ్ళీ ప్రారంభించండి. ఖచ్చితంగా ఈ పనులన్నీ పూర్తయిపోతాయి ఈ మాసంలో. ఇటు శ్రావణ మాసము, మంచి రోజులు, దాంతోపాటు మీకు గురుబలము, దాంతోపాటు శని యొక్క బలము, 2 బలాలు ఉన్నాయంటే 2 ఏనుగుల బలం ఉన్నట్టుగా మీరు భావించవలసిందే. దానిలో అనుమానపడవలసిన అవసరం లేదు. గోచార రీత్యా ఇతర గ్రహాలు మనకుండే 9 గ్రహాలలో ప్రధానమైన గ్రహాలు ఏమిటయ్యానంటే మంచి గ్రహాలు. ఒకటి గురువు, 2వది శని. రాజకీయంగా ఎదగాలనుకున్న వారు, చెప్పకూడని మాట చెప్తున్నాను, ఎవరైనా పార్టీ ఫిరాయింపులు చేయాలని కానీ పార్టీ మారాలనుకున్న మేషరాశి వాళ్ళు ఉంటే మీరు ఇప్పుడు మారండి, మీకు మంచిగా ఉంటుంది. రాజకీయంగా బాగా అభివృద్ధి చెందుతారు. కుటుంబాన్ని ఒక గాడిలో పెడతారు. ఇంట్లో ఉండబడే పిల్లలు అస్తవ్యస్తంగా పడిపోతుంటే వారిని సరిచేసే అవకాశం ఈ మాసంలో ఉంది. మీ మాట జవదాటకుండా ఖచ్చితంగా పనిచేస్తారు. పాత ఇల్లు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు తీసివేసి కొత్త నిర్మాణాన్ని చేపట్టాలన్న భావంలో ఉంటే మీరు ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా 100కు 100 రూపాయలు అవుతుంది. బ్యాంకు రుణాలు కానీ, మీకు ఇతరత్ర ఆస్తిపాస్తుల వివరాలు కానీ, ఏదైనా లావాదేవీలు కానీ ఉంటే మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలిస్తుంది. మానసికమైన ప్రశాంతత, దైవభక్తి, మీరు అనుకున్న స్థలానికి దేవాలయాన్ని సందర్శించాలనుకున్న దేవాలయాలు సందర్శించడం, ఇవన్నీ కూడా మంచి జరుగుతున్నాయి. మనకు ఉండబడే 9 గ్రహాలలో 2 గ్రహాలు, మిగతా గ్రహాలు ఏవి సహకరించకున్నా కానీ మీకు బ్రహ్మాండంగా జరుగుతుంది.
మొత్తానికి మేషరాశి వారికి ఈ మాసంలో అన్ని లాభాలే కానీ నష్టాలు లేవని నా అంచనా ప్రకారంగా చెప్తున్నాను. ఇకపోతే జ్యోతిష్యం విషయానికి వస్తే మనం గోచారాన్ని మాట్లాడుకుంటున్నాం. గోచారం అనేది ఒక సంవత్సర కాలం, సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది. కానీ జాతకం అనేది జీవితాన్ని విశ్లేషిస్తుంది. రాబో 10 సంవత్సరాలలో ఏం జరగబోతుంది, రాబో 20 సంవత్సరాలలో ఏం జరగబోతుంది, ఏ చదువుకుంటే మీరు అభివృద్ధిలోకి వస్తారు, ఏ వ్యాపారం చేస్తే మీరు అభివృద్ధిలోకి వస్తారు, వివాహాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, వాటి వల్ల ఏమైనా దోషాలు ఉన్నాయా, దాన్ని ఎలా చేస్తే బాగుపడతామన్న అంశం జ్యోతిష్యం చెప్తుంది. 2 ముక్కలు జ్యోతిష్యం గురించి చెప్తాను. జ్యోతిష్యం అంటే ఏమిటి, గోచారం అంటే ఏమిటో తెలియజేస్తాను. జ్యోతిష్యం అనేది మన పుట్టినప్పుడే స్థిరపడిన గ్రహాల యొక్క కథ, వాటి వల్ల జరిగే లాభాలు నష్టాలు మొత్తం జీవితకాలం ఎలా జరుగుతుందో చెప్పవచ్చును. గోచారం అంటే తత్కాలిక గ్రహ సంచారాన్ని బట్టి ఇప్పటిదిప్పుడు ఈ 4 నెలల్లో ఏం జరుగుతుంది, ఈ సంవత్సర కాలంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేయవచ్చును. కానీ జాతకంలో కనుక దశానాథుడు సరిగ్గా ఉండి మనకు సరైన ఫలితాలను ఇస్తూ ఉంటే గోచారం పక్కకు పడిపోతుంది. కాబట్టి నేను ఎక్కువగా సూచించేది అందరికీ ఏమిటంటే ఒకసారి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకోండి. జాతకంలో ఏది జరుగుతుందో అదే జరుగుతుంది, కానీ వేరే జరగదు. సరి అయిన జ్యోతిష్యుడు, సరి అయిన గణితం తెలిసిన వ్యక్తి, దైవం మీద భక్తి కలిగి ఉండే వ్యక్తి, అతను చెప్పిన మాట తూచా తప్పగా అవుతుంది. ఏదో రంగుల బట్టలు వేసుకొని గడ్డాలు పెంచుకొని మేము జ్యోతిష్యులమని ఇలా అంటే కాదు. ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా మంచి జ్ఞానవంతుడైన జ్యోతిష్యునికి 1 గంట సమయం పడుతుంది. దాన్ని 10 రకాలుగా విశ్లేషించిన తర్వాతనే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నవాంశ చెక్ చేసుకోవాలి, షోడశాంశ చెక్ చేసుకోవాలి, ఇంకా చాలా ఉంటాయి. ఉచ్చ నీచాలు, గ్రహ అవస్థలు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒక పరిష్కారానికి వచ్చి చెప్పాలి. అప్పుడు కానీ దాని యొక్క ఫలితం ఉంటుంది. కానీ ఏదో ఇలా అనేసి గోచారీత్యా జరుగుతున్న విషయం చెప్తే సరిగా ఉండదు. కాబట్టి మీ అందరికీ నేను తెలియజేసేది ఏమిటంటే మీరేమైనా దీర్ఘకాలికంగా కష్టాలు పడుతున్నా కానీ, ఆర్థిక వెసులుబాటు లేకున్నా కానీ, లేదా వివాహాలు కాకున్నా కానీ, ఏదైనా దోషాలనే అని తెలుసుకున్నా కానీ, వాటి సరి అయిన పరిష్కారానికి మీకు కావాలనుకుంటే ఈ కింది నెంబర్కు మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే 100% చెప్పగలను. నామ నక్షత్రం మీద కొంతవరకే చెప్పగలను. మీకు ఖచ్చితంగా ఈ సహాయం చేస్తాను. మీకు ఏమైనా జాతక విషయాలు కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.